ఇవేంటంటే రొయ్యలు టైగర్ ప్రాన్స్. నేను అంటే నాకు ఒక్కదానికే అనమాట, అందుకని ఇంత కొంచెం తీసుకున్నాను. అంటే ఒక 5, 7, 8 తీసుకున్నాను అనమాట. ఇవి శుభ్రంగా మొత్తం చేసుకొని పైన బ్లాక్ లేయర్లా ఉంటుంది కదా, మొత్తం అదంతా కూడా తీసేసి పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. టైగర్ ప్రాన్స్ చూడండి, ఇలా చేసుకోవాలి మనం కొనుక్కునే వాళ్ళకి చేసామన్నా చేసి ఇచ్చేస్తారు. సో మనం అప్పుడు ఇంటికి వచ్చాక నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా పెట్టుకోవడమే. ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవి రొయ్యలు బెండకాయ పులుసులోని చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. సో దీంట్లోకి మనం ఎన్ని రొయ్యలైనా వేసుకోవచ్చు, కానీ బెండకాయలు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. నేను 8, 9 ప్రాన్స్కేమో నేను 5 అలా తీసుకున్నాను అనమాట. మీడియం సైజు చూడండి, 5 అలా తీసుకొని ఇవి వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత అది కూడా మీకు చూపిస్తాను. దీంట్లోకి ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కారంగా ఉన్నవి అనమాట, కొంచెం పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. తొక్క తీసుకొని ఆల్రెడీ మేము ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. పైన అంతా కట్ చేసేసి ఇలా పెట్టేసుకుంటాం అనమాట. ఇవి వాష్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అది కూడా మీకు నేను చూపిస్తాను మొత్తం అంతా కటింగ్ అయిన తర్వాత. ఇలా కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా కుక్ చేయకుండా ముందు ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేయాలన్నమాట. సో నేను అది ఎలా చేయాలి ఏంటి కూడా చూపిస్తాను. చూడండి, స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎప్పుడు హైలో పెట్టుకోవద్దు. అంటే మ్యాక్సిమం అత్తం చెప్తారు ఏ వంట అయినా సిమ్లో చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది, ఇంకా కూరల టేస్ట్ కూడా చాలా బాగుంటుందని. సో మా మమ్మీ అత్తమ్మ ఇద్దరు అలానే వండుతారనమాట. నేను చాలా 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఆనియన్స్ వేగించేటప్పుడు మళ్ళీ మనం వేసుకుంటాం కదా, అందుకనే తక్కువ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆల్రెడీ మనం ఇలా శుభ్రం చేసుకున్న ఈ రొయ్యలన్నీ ఇందులో వేసేయండి. వేసేసి కొంచెం అలా సిమ్లో పెట్టుకొని వేపుకుంటే ఈ వాటర్ మొత్తం ఇందులో డ్రైన్ అయిపోయి ఫుల్గా అయిపోతాయి అనమాట. ఇలాగా డ్రైన్ చేసుకొని మనం వండుకుంటే ఇంకా కర్రీ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. రొయ్యలు ఇగురు కానీ ఇలా బెండకాయకి పులుసు కానీ ఇంకా మనం బిర్యానీ కానీ ఇలా కానీ చేసుకుంటే చాలా బాగుంటుందంట. ఏంటి ఇంత తక్కువ రొయ్యలతో ఎలా వండుతా అంటే, నేను ఒక్కరికి అయితే సరిపోతుంది, నాకు ఒక్కదానికి ఇంకా నేను ఇందులో ఎక్కువ తిన్ను, ఇంకా తక్కువే ఇంకా ఉండిపోతుంది కూడా. సో మా హస్బెండ్ తినరు, నేను ఒక్కదాన్నే తింటాను, ఇంకా ఒక్కలే ఉన్నాను కాబట్టి ఇంట్లోని. ఇంకా దీంతో ఇంకా సెకండ్ డిష్ ఇంకోటి ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను. అది కూడా ఎలా చేస్తాను ఏంటి కూడా మీకు చూపిస్తాను. ఇంకొక పక్కన వేరే కర్రీ వండుతున్నాను మా హస్బెండ్కి. సో ఇలా అయిపోయిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసుకొని దీని పక్కన అలా పెట్టేసుకొని ఈ లోపు నేను ఉల్లిపాయలు బెండకాయలు అన్నీ కట్ చేసేసి మీకు చూపిస్తాను, ఎలా కట్ చేసుకోవాలి, ఎంత సైజ్ కట్ చేసుకోవాలి అనేది. ఇవ్వండి, మొత్తం 3 ఉల్లిపాయలని నేను ఇలా కట్ చేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ బెండకాయలను కూడా నేను ఇలా ఒక 4, 5 తీసుకున్నాను కదా, అవి కూడా ఇలానే కట్ చేసుకున్నాను ఇంత పీసుల కింద. బెండకాయలు అసలు ఎక్కువ వేసుకోకండి, వేసుకుంటే అస్సలు ఈ పులుసులో అస్సలు బాగోదన్నమాట. మనం వేసుకుంటే మ్యాక్సిమం నేను చూపించిన ఒక 10 రొయ్యలకి ఒక 5 or 4, పెద్దవైతే 4, చిన్నవైతే ఇలా మీడియం సైజ్ అయితే ఒక 5 అలా సరిపోతాయి అన్నమాట. మరీ ఎక్కువ వేసుకుంటే పులుసు అంతా కొంచెం ఇది ఇందులోని ఆల్రెడీ కొంచెం జిగటగా జిగురుగా ఉంటుంది కదా, సో అదంతా పులుసుకి పట్టేసి రొయ్యల టేస్ట్ అంతా పోతుంది అనమాట, అంత కమ్మగా ఉండదు. సో అందుకని మీరు బెండకాయలు మ్యాక్సిమం 4 or 5 తీసుకుంటే 10 రొయ్యలకి మీకు కమ్మగా ఉంటుంది అనమాట. పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు ఈ మధ్యన హెల్త్ ఇష్యూస్ వల్ల రొయ్యలు తినద్దు, మటన్ తినద్దు అని చెప్తున్నారు కదా డాక్టర్స్. సో మీరు ఇలా తక్కువ రొయ్యలు తిన్నా మనం ఇలా చేసుకొని తింటే చాలా ఏమీ టేస్ట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. మేమైతే ఎప్పుడు కూడా ఇలా వస్తే నాకు మా మమ్మీకి యాక్చువల్గా ఒకసారి నేను మా మామయ్య గారికి కూడా చేసి పెట్టాను, చాలా నచ్చిందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. నేను నెక్స్ట్ ప్రాసెస్ అది కూడా చెప్తాను. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టాం కదా, ఈ రొయ్యలు ఎలా ఉన్నాయి ఏంటి దీని సంగతి కూడా ఒకసారి చూసేద్దాం. చూసారా ఎలాగా అవుతున్నాయో, వాటర్ అంతా డ్రైన్ అయిపోయి దగ్గరికే ఎలా అయిపోయో. కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, అలా కొంచెం అడగంటకుండా అలా తిప్పుకుంటుంటే సరిపోతుంది అన్నమాట. మనం ఇంకా కొంచెం అవ్వాలన్నమాట.
ఇంకా కొంచెం అవితే బాగా ఇంకా మా టేస్ట్ వస్తుంది అనమాట. ఇందులో వాటర్ బాగా ట్రైన్ అయిపోతే మంచి టేస్ట్ వస్తుంది. మనం పులుసులోని వీటిని కాసేపు మరిగిస్తాం కదా, సో ఇంకొంచెం వాటర్లా ఉంది చూడండి, అదంతా కూడా పోవాలి. అంతే సిమ్లో పెట్టుకుంటే మీకు అడుగంటది అనమాట. అడుగంటకుండా మాడిపోకుండా మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని చెప్పేసి మీరు ఎప్పుడు ఏ వంట చేసుకున్నా ఇలా సిమ్లో పెట్టుకుంటే చేస్తే మంచిగా చాలా టేస్టీగా ఉంటుందని మా మమ్మీని ఇంకా అత్తమ్మ చెప్తారు నాకు. నేను ఏంటంటే ఒక్కొక్కసారి పొయ్యి మీద ఏదైనా పెట్టి వేరే వర్క్ ఏదైనా ఉంటే మర్చిపోతూ ఉంటాను. సో అందుకని చెప్పేసి స్పెషల్లీ నాకు మరీ చెప్తారు, సిమ్లో పెట్టమ్మా, సిమ్లో పెట్టి చేసుకో అని. అందుకే నాకు మ్యాక్సిమం వంటలు చేస్తాను, మ్యాక్సిమం అన్ని వంటలు చేస్తాను అనమాట. సో కానీ మా మమ్మీ, మా అత్తమ్మ, మా అక్క అంత టేస్ట్గా అయితే నాకు రాదు. నేను ట్రై చేస్తాను కానీ నచ్చుతాయి, నేను చేసినవి కూడా చేస్తాను. నేను చేసినవి అంటే మా డాడీకి చాలా ఇష్టం, తినేవారు అనమాట. ఏదైనా మా మమ్మీకి కొంచెం బాగాలేనప్పుడు ఆ టైంలో నేను సరదాగా చేసేదాన్ని అనమాట. కొంచెం మా డాడీ కూడా వచ్చి ఉల్లిపాయలు ఇంకా సరిపోవు, పచ్చిమిరపకాయలు ఇంకా వేసేతా. మా నాన్నగారు ఇంకా ఎక్కువ కారం తినేవారు అనమాట. సో ఆయనదే నాకు వచ్చినట్టుంది. ఇంకా మా ఇంట్లో మా బావ చాలా ఎక్కువ కారం తింటాము, ఉప్పు కూడా. మీరు కూడా ఈ కర్రీలో వేసినప్పుడు నేను చూపిస్తాను, కానీ మీకు ఎంత నచ్చితే ఎంత వేసుకోండి, మీకు తగినట్టుగానే వేసుకోండి. ఎక్కువ ఉప్పు కారాలు తినడం కూడా బీపీ షుగర్స్ ఉన్న వాళ్ళకి మంచిది కాదని చెప్తున్నారు డాక్టర్స్. అంటే మంచిది కాదు, అది బేసిక్ నాలెడ్జ్. అందుకనే మేము కానీ కంట్రోల్ చేసుకోలేక మంచి టేస్ట్కి నోటికి కమ్మగా ఉండాలని కొంచెం ఉప్పు కొంచెం కారం ఎక్కువ తింటాం అనమాట. మీరు కూడా అలాగా చూసుకొని వేసుకోండి. దీన్ని మూత పెట్టేద్దాం ఒక 5 మినిట్స్ కాదు, ఒక 1-2 మినిట్స్లో అయిపోతుంది మ్యాక్సిమం. సో అందుకని కొంచెం వాటర్ ఉంది కదా, అది అవ్వే వరకు అని చెప్పేసి పెట్టాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేద్దాము. ఈ ఉల్లిపాయలు వేయించడం, ఇంకా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా. పులుసు అంటేనే చింతపండు లేకపోతే ఎలా, సో అందుకని నాకు తగినట్టుగా నేను కొంచెం పులుపు ఎక్కువనే తింటాను. మీరు తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. సో నేను ఈ రొయ్యల పులుసుకి నేను ఎంత చింతపండు తీసుకుంటున్నానో చూడండి, ఎంత తీసుకుంటున్నానో. ఒక పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజ్ తీసుకొని దీన్ని మనం కొంచెం వాటర్లోని కడిగేసుకొని, కొంచెం వాటర్లో ఇలా కడిగేసుకొని, అంటే కొంచెం కడుక్కుంటే బెస్ట్ అని నేను కడుగుతున్నాను. కొంతమంది అలానే వేసి నానబెట్టేస్తారనమాట. సో కడుక్కొని ఇలా ఫ్రెష్ వాటర్ తీసుకొని నేను ఇందులోని కాసేపు ఒక 5 మినిట్స్ దీన్ని నానబెట్టుకోవాలన్నమాట. దీంట్లో గుజ్జు రావాలి కదా ఫుల్గా. నేను నా హ్యాండ్స్ అవి కూడా ఫుల్గా వాష్ చేసుకొని నేను ఇందులో చేపడతాను. మళ్ళీ హైజీనిక్గా లేదు అలా ఇలా అని కామెంట్స్ అని పెడతారనమాట. సో అందుకే నేను ఇలా సోక్ చేసుకొని నానబెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం నానబెడితే మెత్తగా అవుతుంది ఈ గుజ్జు అంతా. అప్పుడు ఇందులోంచి పులుసు వస్తుంది అనమాట. సో ఆ పులుసుని మనం ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత వేసుకోవాలి. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఈ రొయ్యలు అయిపోయినాయి చూడండి, వాటర్ అంతా డ్రైన్ అయిపోయి చూడండి ఎలా ఉంది, ఆయిల్ మాత్రమే తేలిపోయాయి. చూసారా ఇలా తేలిపోయింది మొత్తం. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఇదే ప్రాసెస్, ఎంత క్వాంటిటీ తీసుకుంటే మీ ఇష్టం. ఇలా చేసుకుంటే అది మీరు ఒక 10 మెంబర్స్కి 20 మెంబర్స్కి వండినా మీరు ఎంతే క్వాంటిటీ తీసుకుని ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందు అందరికీ అన్ని టేస్ట్ నచ్చాలని లేదు కదా, సో ముందు కొంచెం ఇలా ట్రై చేయండి, మస్ట్ అండ్ షూర్గా నచ్చుతుంది. ఇది అయిపోయిన తర్వాత చూడండి అయిపోయింది. సో నేను దీన్ని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. వేరే బౌల్లోకి ఇలా తీసేసుకొని, ఇప్పుడు ఇందులో మనం చెప్పాను కదా ఫస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయమని చెప్పాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేయడానికి సో ఆయిల్ అసలు మొత్తం అయిపోయింది కదా, సో దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ తీసుకోవాలి. చూడండి ఆయిల్ తీసుకున్నాను, ఒక్క డొక్కు మీరు ఎంత క్వాంటిటీ అయితే దీనికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆల్రెడీ హీట్లో ఉంది కాబట్టి మనం అలానే దీంట్లోంచి ఉల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు మనం కట్ చేసి ఉల్లిపాయలు మొత్తం వేసేసుకోవడం. మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి.
వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని ద్వారగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు మొత్తం పచ్చిగా లేకుండా వేయించుకోండి, ఎందుకంటే పులుసు కదా, మనం పచ్చిగా ఉంటే అవి పులుసులోని బాగోదు తినడానికి. సో అందుకే ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసుకొని ఫుల్గా ద్వారగా వచ్చేలాగా బాగా వేయించుకోండి. వేయించుకుంటే మీకు మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు ఏ కర్రీ కూడా ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే సో అంత టేస్ట్ ఉంటుందంట కర్రీ. మా మమ్మీ చెప్తూ ఉంటుంది, ఉల్లిపాయలు ఆగకపోతే అస్సలు బాగోదు అనేసి. మాకు నేర్పించేటప్పుడు ఇలానే చెప్పేదన్నమాట. తను మాకు రావాలి అంటే పని చెప్పాలి అని కాదు, ఆడపిల్లకి వంట రావాలి, అన్ని పనులు నేర్చుకోవాలి, సో మనకే యూజ్ అవుతుంది అనేసి అని చెప్పేసి. సో అందుకనే చూడండి, నేను మా అక్క మ్యాక్సిమం అన్నీ నేర్చుకున్నాను. ఇంకా మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను. చూడండి ఇలాగా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే అవి కుక్ అయిపోతాయి. సో నేను నెక్స్ట్ చెప్పాను కదా సైడ్ డిష్, నేను ఈ చేపలు ఫ్రై చేస్తానని. ఇగోండి వీటిని కానా గట్స్లో అంటారు. ఫ్రై చేసుకున్న పులుసు పెట్టుకున్న చాలా చాలా బాగుంటాయి. నేనైతే ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా, సో మా హస్బెండ్ తినరు ఫిష్, ఈ ప్రాన్స్ తినరు, ఓన్లీ చికెనే తింటారు తను. సో నేను దీన్ని 2 చాలు నాకు అని చెప్పేసి ఫ్రై చేసుకుందామని నేను 2 తీసుకున్నాను. వీటిని క్లీన్ చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి అందాక వాటర్లో పెట్టాను. వీటిని క్లీన్ చేసేసి నెక్స్ట్ వీటిని ఎలా ఫ్రై చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను వీడియోలో. క్లీన్ చేసే సెల్ఫీ వీడియో తీసినాను కదా, సో అందుకే నేను కనిపించట్లేదు. ఇంకా ఒక చేత్తోనే పట్టుకొని ఒక చేత్తో తీయడం వల్ల సో ఈ క్లీనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఇంకెప్పుడైనా వీడియో చేసేటప్పుడు పులుసు కూడా వీడియో చేస్తాను. చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇవి ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది. దీనికి చిన్న లైట్గా పులుసు ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. సో ఈ రెక్కలు, ఈ కొంతమంది బుర్ర అది మొత్తం అంతా తీసేస్తాను నేనైతే. కొంతమంది కళ్ళు ఉంచుకుంటారనమాట, సో నాకు ఇష్టం ఉండదు. సో మొత్తం ఇక్కడి నుంచి ఇదంతా ఇలా కట్ చేసేస్తాను. ఈ తొక్క కూడా ఇక్కడ కట్ చేసేస్తాను. ఇది చేసిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత ఎలా చేసుకున్నాను ఏంటి, ఇవి ఎలా వచ్చినాయి కూడా మీకు చూపిస్తాను. ఎగిపోయిన నాటుల్లో మనం బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు కూడా మరీ అంత ఎక్కువ వేయించద్దు. సో బెండకాయలు కూడా ఇలానే వీటితో కలిపి కాసేపు బాగా కొంచెం వేయనివ్వాలి. బెండకాయలు సరే అలాగా ఉల్లిపాయలు ఇలా వేగాలన్నమాట, ఇలా బ్రౌన్ కలర్లో ఇలా వచ్చేలాగా. అలానే మాడిపోకుండా చూసుకోండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు బెండకాయలు వేసి మనం మూత పెట్టేద్దాం. బెండకాయలు పెట్టేసి మూత పెట్టేద్దాం. ఇవి కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ 1/2 టీ స్పూన్, అంటే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా, సో అందుకే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఎవరు ఎక్కువ వేయట్లేదు అనమాట. 1/2 టీ స్పూన్ వేసుకుని జస్ట్ ఇలా కలుపుకొని కొంచెం దీంతో కలిపి కొంచెం ఈ ఫ్లేవర్ అంతా వీటికి పడుతుంది. సో అందుకని కాసేపు మనం ఇలా వేసుకొని మూత పెట్టుకున్నాం. ఒక జస్ట్ 1-2 మినిట్స్ మాత్రమే ఉంచండి బెండకాయలు, మరి ఎక్కువసేపు ఉంచద్దు. చూడండి బెండకాయలు కూడా లైట్గా కుక్ అయిపోయినాయి కదా, సో మరి మీరు ఎక్కువ కుక్ చేసుకోవద్దు, ఎందుకంటే పులుసులో మళ్ళీ మరుగుతాయి ఇవి. చూడండి ఇప్పుడు అయిపోయిన దాంట్లో మనం ఉప్పు కారం వేసుకుందాం అనమాట. ఎందుకంటే పులుసు వేసిన తర్వాత ఎప్పుడు కూడా మనం పులుసు వేసాక, ఏదైనా కదా పులుసు కర్రీలో ఏది కూడా మనం పులుసు వేసాక ఉప్పు కారం వేస్తే బయటికి అలా తేలిపోయినట్టు వచ్చేస్తుంది. సో అందుకని నేను నాకు సరిపడా పులుపు కదా కొంచెం ఎక్కువగానే పడుతుంది, నేను కూడా కొంచెం ఎక్కువగానే తింటాను కాబట్టి, సో అందుకని నేను 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. దీనికి సరిపడా కారం కూడా నేను కొంచెం ఎక్కువగానే తింటాను, మీకు సరిపడేట్టుగా మీరు వేసుకోండి. పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళు కూడా తింటారు కదా, సో అందుకని పెద్దవాళ్ళు వాళ్ళకి కారం ఎక్కువ తింటారు కదా, సో అందుకని మీరు కొంచెం సరిపడా వేసుకోండి.
మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, నాకైతే సరిపడా నేను అలా వేసుకున్నాను. వేసుకొని ఫుల్గా వేయించుకోండి. దీన్ని ఏదైనా సిమ్లోనే పెట్టుకోండి, సిమ్లో కాకుండా హైలో పెడితే మాడిపోతుంది. సో మీరు ఇలా చేసుకోండి. చూడండి, ఎక్కువ కారం వేసిన తర్వాత మనం ఎక్కువ వేపినా కూడా అది ఏంటంటే అడుగు మాడిపోతుంది అనమాట. సో అందుకనే ఉప్పు వేసుకొని వేయించేసుకున్న తర్వాత కారం కూడా వేయించేసుకొని లైట్గా, మీరు చూడండి వీడియో చూపిస్తాం కదా, అలా వేయించుకొని నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, మొత్తం అంతా తొక్కు తీసేసి మొత్తం ఇలా వేరే ఒక బౌల్లో ఫుల్గా వడకపెట్టుకున్నాను మొత్తం. ఇప్పుడు దీన్ని చూడండి నేను వేసేసుకుంటున్నాను. నేను పులుపు కూడా ఎక్కువ తింటాను చెప్పాను కదా, అందుకే నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మీరు మీకు సరిపడేట్టుగా తీసుకోండి. తీసుకొని ఫుల్గా కలిపేసుకోవడమే. కలిపేసుకొని చూడండి ఫుల్గా బెండకాయలు అన్నీ కూడా చూడండి పైకి ఎలా తేలిపోయాయో. ఇప్పుడు చూడండి కారము అంతా కూడా ఎంత బాగా ఇందులో కలిసిపోయిందో. అదే మనం పులుసు వేసామనుకోండి కారము ఈ పైకి ఇలా తేలిపడినట్టు అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనకు పులుసులా కావస్తే కొంచెం పులుసులా మరిగించుకోవచ్చు, కొంచెం దగ్గరికి ఇగురులా కావస్తే ఇగురులాగా కూడా మనం మరిగించుకోవచ్చు. మొత్తం ఏంటంటే ఈ పైన ఆయిల్ తేలాలన్నమాట లైట్గా అయ్యేటట్టుగా మీరు అలా స్టవ్ మీద పెట్టుకొని ఇలా కలుపుకొని ఉప్పు కనుక కొంచెం అంతా పట్టేలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాకలు తీసుకుని డ్రైన్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆయిల్లోని ఈ రొయ్యలు అన్నిటిని ఇందులో వేసేయండి. అలా వేసేసి ఫుల్గా వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోండి. సో ఏంటంటే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఈ రొయ్యల తాలూకుది బెండకాయ ఈ ఉప్పు ఇవన్నీ కూడా మంచిగా వాటికి ఫ్లేవర్స్ పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నేను లాస్ట్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈ చేపలు శుభ్రం చేసేసి నీట్ చేసి దాని ప్రాసెస్. చేపలు నీట్గా కడిగేసి ఫుల్గా చూడండి నేను చెప్పాను కదా నాకు బుర్ర ఇష్టం ఉండదని తీసేసి లోపలంతా డస్ట్ అంతా తీసేసి నీట్గా ఉప్పు వేసి చూడండి క్లీన్గా చేసుకున్నాను. ఇలా చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి కత్తితోని. అంటే మరి ఎక్కువ గట్టిగా పట్టేసుకొని మీరు చేసేది మొత్తం చేప అంతా ఇలా నలిగిపోయినట్టు అయిపోతుంది. సో ఇలాగ నేను నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా చూడండి చాలా ఘాట్లు పెట్టుకున్నాను. దీంట్లోకి మసాలా వెళ్ళాలి కదా ఫ్రై కాబట్టి, మీరు పులుసులో కూడా వేసుకునేటప్పుడు ఇలానే వేసుకుని ఇంకా దీన్ని లైట్ ఫ్రై చేసుకుని పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ ఈ కానా గడిసెల పులుసు ఎలా పెట్టుకోవాలని నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చివరిలో చూడండి. ఇదైతే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. దీనికి లోని స్టఫింగ్ చేయడానికి నేను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 స్పూన్నర కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. సో ఈ కార్న్ఫ్లోర్ ఇందులో కొంచెం మనం ధనియాల పొడి లైట్గా చూసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి నేను ఎంత వేస్తున్నానో సో అంత వేసుకోండి. ఇంకా మసాలా ఇది కూడా చిన్న 1/2 టీ స్పూన్ మసాలా ఇంకా 1/2 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. స్పూన్ కారం, ఇంకా దీనికి సరిపడంత ఉప్పు చూసారా, సరిపడంత ఉప్పు వేసుకోవడమే. సరిపడ ఉప్పు, ఇందులోని కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకోండి దీన్ని. చూడండి ఇలా పేస్ట్లా కలుపుకోవాలన్నమాట. ఇట్లా పేస్ట్లా కలుపుకున్నాను కదా. సో నేను దీన్ని 2 చేపలు ఉన్నాయి కాబట్టి సో నేను 2 పార్టీషన్స్ కింద డివైడ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ రెండింటికి కూడా సమానంగా పట్టాలి కదా, ఒకటి బాగోపోయినా మళ్ళీ బాగోదు. సో అందుకే చూడండి కార్న్ఫ్లోర్ ఇలాగ గడ్డలుగా ఇది లేకుండా ముద్దలుగా లేకుండా ఇలా కలుపుకుని దాన్ని 2 పార్టీషన్స్ కింద తీసుకోండి. మీకంటే క్వాంటిటీ తెలుస్తుంది అనమాట. ఇలా చేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి చేపల్లోకి మొత్తం అంతా నేను పైన స్టఫింగ్ చేస్తాను. చూడండి ఇలా చేసుకోవాలన్నమాట. దీనికి పట్టేటట్టుగా చేపకు పట్టేటట్టుగా మీరు ఇలా చేసుకోండి.
ఫుల్గా నీట్గా. ఇంకా ఎక్కువ పకోడీలా కావాలి అని ఇంకా ఎక్కువ కార్న్ఫ్లోర్ వేసుకున్నా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. బయట మన సూపర్ మార్కెట్లో కార్న్ఫ్లోర్ అమ్ముతారు, అది మనం తెచ్చేసుకొని ఇలా చూడండి, ఇలా ఫిష్ మొత్తానికి కూడా మనం ఇలాగా రాసుకోవాలి. ఫిష్ మొత్తానికి కూడా కొంతమంది బుర్ర కూడా ఉంచుకుంటారు, బుర్ర కళ్ళు ఉంచుకుంటారు. యాక్చువల్గా నాకు ఇష్టం ఉండదు, అందుకని నేను తీస్తాను. ఈ ఫ్రైకి ఇలానే బాగుంటుంది అనమాట. మనం పులుసులో అయితే బుర్ర తినడానికి బాగుంటుంది, కానీ సో ఫ్రైలోని మనం ఓన్లీ ఇదే కదా తింటాము. సో అందుకని ఫ్రైకి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఫ్రైలోని మనం బుర్ర వేపుకొని అది తినము, వేస్ట్ అయిపోతుంది, పక్కన పడేస్తాము. చిన్నపిల్లలకు కూడా పెట్టడానికి ఇలా అయితే ఈజీగా ఉంటుంది. ఓన్లీ జస్ట్ అలా మొత్తం ఆ చేప అదంతా తీసేసి పిల్లలకి పెట్టడానికి ఇలా చేసుకోవడమే. ఇంకొక దానికి కూడా నేను చూడండి, ఈ మిగతాది కూడా నేను ఫుల్గా స్టఫింగ్ చేసేస్తున్నాను. మొత్తం దానికి ఫుల్గా రాసుకోవాలన్నమాట. ఇంకా లోపల కూడా పెట్టుకోవచ్చు మసాలా, కానీ నేను ఓన్లీ బయట మాత్రం అప్లై చేస్తున్నాను. లోపల కూడా మసాలా పెట్టామనుకోండి, అది ఎలాగా మనం తినము, వేస్ట్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఇలా బయట మనం అంతా పెట్టుకుంటే చక్కగా దేని ముళ్ళు లోపలికి బయట అలా ఉండిపోయి సో బయట ఉన్న ఈ చేప ఇదంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఇలా తినడానికి అయితే ఈజీగా బాగుంటుంది. సో ఫిష్ అంటే భయమో ముళ్ళులు ఉంటాయని చాలామంది తినడానికి ఇష్టపడరు. ఎగ్జాంపుల్ ఎవరంటే మా చెల్లి ఇంకా మా బావ ఇద్దరు కూడా తినరు అనమాట. ముళ్ళులు ఉంటాయి అలా ఇలా అని. ఇప్పుడు మనం ఇలా వేపుకొని ఇలా చేసుకుంటే ఆ మధ్యలో ఆ ముళ్ళు అలా ఉండిపోతుంది. సో మనకి ఇలా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఉప్పు కారం అది మీరు సరి చూసుకొని మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలోని మీకు సరిపడా మీరు వేసుకుంటే చాలా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాబట్టి 2 చేసుకుంటున్నారు. మీరు ఎంతమంది ఉంటే 10 మెంబర్స్ అయినా, ఒక 20 మెంబర్స్ అయినా, 5 మెంబర్స్ అయినా, ఎంతమంది అయినా ఇంట్లో అంతమందికైనా సేమ్ ఇదే ప్రాసెస్ మనం చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుని ఒక 5 to 10 minutes దీన్ని మనం అలా వదిలేస్తే, ఈవెన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. నేను దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 5 minutes ఉంచుతాను. ఆ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు మామూలుగా ఒక 5 minutes ఇలా దాన్ని మూత పెట్టేసి గాలి అది తగలకుండా అలాగా కొంచెం కూల్గా ఉండేలాగా అలా పెట్టేయండి. నేను ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వీటి మీద ఇలా మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక 5 minutes, మరీ ఎక్కువసేపు కాకుండా ఒక 5 minutes ఉంచుతాను. 5 minutes తర్వాత నేను దీన్ని ఎలాగా ఇచ్చేసానో మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక 5 minutes. 5 minutes తర్వాత దీన్ని ఫ్రై చేస్తాను. మనం ఇందాక తాళం పెట్టుకున్న పులుసు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇగోండి, ఇలా మరుగుతుంది చూసారా, ఇంకా వాటర్ ఉంది. ఇంకా ఇలా కావాల్సిన వాళ్ళు ఇంకా ఇలా దించేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం దగ్గరికి చిక్కగా చేసుకుంటాను అనమాట. నాకు ఆ పులుసు అంటే అలా ఉంటే ఇష్టం. కొంతమంది ఇలాగ పల్చగా ఉంటే కూడా చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు పులుసు కదా కొంచెం హైలో పెట్టుకుని, ఇప్పుడు వరకు సిమ్లో మరిగింది కదా, సో అందుకని నేను ఇప్పుడు హైలో పెట్టుకుంటాను. కొంచెం చూడండి, హైలో పెట్టుకున్నాను. సో ఇప్పుడు హైలో పెట్టుకొని చూడండి, దీన్ని కొంచెం దగ్గరికి బాగా అయ్యేలాగా నేను కొంచెం కుక్ చేసుకుంటాను అనమాట. మళ్ళీ మూత పెట్టేస్తాను. మనం మూత పెట్టుకొని ఎంత దమ్లో అలా పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇందాకలా స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫిషెస్ని. ఇప్పుడు ఆ ఫిషెస్ని ఫ్రిడ్జ్లోని ఒక 10 minutes 20 minutes పెట్టాను. ఇప్పుడు దీన్ని నేను ఫ్రై చేస్తాను అనమాట. చూపిస్తాను మీకు ఎలాగా ఏంటి ఇదన్నీ కూడా. దీన్ని నేను ఫ్రై చేస్తాను. చూడండి, మనం పెట్టినవి అంతా కూడా చూడండి ఎంత బాగా పట్టిందో, దీనికి తెలుస్తుంది కదా, చూడండి ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు దీన్ని నేను ఫ్రైస్కి ఎప్పుడు నాన్ స్టిక్కే తీసుకుంటాను. దీంట్లోనైతే మనకి బాగా వస్తుంది చక్కగా. ఇప్పుడు వాటర్ అంతా ఇదంతా పోయే వరకు కొంచెం హైలో పెట్టుకోండి. ఇప్పుడు నాన్ స్టిక్ ప్రిఫర్ చేయండి ఫ్రైస్కి. చికెన్ అయినా ఫిష్ అయినా చేసుకునేటప్పుడు మనం నాన్ స్టిక్ ప్రిఫర్ చేస్తే అడుగంట మాడిపోకుండా ఆ ఫిష్ కానీ చికెన్ కానీ ఏదైనా ప్రాన్స్ కానీ అవన్నీ కూడా నీట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో నేను అందుకని ఎప్పుడు నాన్ స్టిక్నే ప్రిఫర్ చేస్తాను. గరిటె కూడా స్టీల్ది పెట్టను, వుడ్ ఏంటి ప్లాస్టిక్ నాన్ స్టిక్ ఇవి వస్తాయి కదా, అవే యూస్ చేస్తాను. చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత సో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ కూడా చాలా
తక్కువగానే కాదు మరి ఎక్కువ కాదు, మహా అయితే 1-2 టీ స్పూన్స్ లానే వేస్తాను అనమాట, ఎక్కువ వేయను. కొంచెం ఇది చూడండి అయింది కదా, అవుతుంది. కొంచెం కొంచెం ఈ పాన్ అంతా హీట్ ఎక్కే వరకు ఉంచుకోండి. సో తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకుని అలా ఉంచుకున్నా బాగుంటుంది. అయింది కదా, హీట్ ఎక్కిపోయింది, మ్యాక్సిమం హీట్ ఎక్కిపోయింది. ఆ హీట్ ఎక్కిపోయిన దాంట్లో ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న ఫిష్ ఉంది కదా, ఈ ఫిష్ని ఇప్పుడు దాని మీద పెడతాను, పరుస్తాను అలా చూడండి, అలా పరుస్తాను అనమాట. ఎక్స్ట్రాగా మసాలా అది ఉంది కదా, దాన్ని కూడా మనం కొంచెం ఇలా స్టఫింగ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా సిమ్లో పెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి ఇవన్నీ ఫిషెస్. అది కూడా మామూలు పులుసులు అవన్నీ అయితే కొంచెం ఇది అవుతుంది, కానీ ఇది కదా, సో బాగా స్టఫ్ అవ్వాలంటే సిమ్లో పెట్టుకుంటే బాగా స్టఫ్ అవుతాయి. సో నేను 2 ఫిషెస్ని కూడా ఇలా పెట్టేస్తున్నాను. మసాలా అంతా కూడా దాని మీద సర్దేస్తున్నాను అనమాట, బాగా పట్టేలాగా. ఒకసారి మనం అలా పెట్టేసామంటే ఆటోమేటిక్గా అది అయిపోతూ ఉంటుంది. మరీ హైలో పెట్టుకోవద్దు, మరీ చెప్తున్నాను, మాడిపోతాయి. సో కింద అంతా కార్న్ఫ్లోర్ పెట్టాం కదా, ఆ కార్న్ఫ్లోర్ ఇంకా కారం ఇదంతా వెంటనే ఇదైపోతుంది అనమాట. సో అందుకే ఎప్పుడు కూడా మనం సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అవుతుంది, ఇంకా బాగా ఫ్రైగా పకోడీలాగా బాగా చక్కగా ఉంటుంది అనమాట. మరి ఎక్కువ ఏం చేసుకోవద్దు, నేను ఈ వీడియో చూపిస్తాను ఎంతవరకు బాయిల్ చేసుకోవాలి ఏంటి అన్నీ కూడాను. సిమ్లో పెట్టుకోండి మ్యాక్సిమం కదా. అప్పుడు మీది దీన్ని మూత పెట్టేయండి, అండ్ ఫస్ట్ 1 సైడ్ ఫుల్గా అయ్యేటట్టు వరకు ఉంచుకొని మూత పెట్టేసుకోండి. అది సిమ్లో పెడుతున్నాను నేను, చూడండి ఎంత సిమ్లో పెడుతున్నానో మీకు చూపిస్తున్నాను. చూడండి సిమ్లో పెట్టాను, అంత చాలా సిమ్ కుక్ అవ్వాలి కదా లోపలంతా, అందుకని నేను సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఒక 5 మినిట్స్ అలా కుక్ అయితే తర్వాత నెక్స్ట్ ఇంకో వైపు తిప్పి అది కూడా ఒక 5 మినిట్స్ ఇలా అయిన తర్వాత సో మూత తీసుకున్నాము. చూడండి 1 సైడ్ కుక్ అనేట్టు ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా. సో ఇలాంటి స్టిక్స్ మనకు ఆన్లైన్లోని ఇంకా సూపర్ మార్కెట్లోని దొరుకుతాయి, ఇలాంటివి తీసుకోండి. ఎప్పుడు నాన్ స్టిక్కి ఇలాంటివి గరిటెలు వాడితే ఎక్కువ కాలం ఉంటాయన్నమాట. సో ఆ పైన కోటింగ్ పోకుండా, లేకపోతే వుడెన్ ఉంటాయి అవి వాడినా మీకు మంచిగా ఉంటుంది, ఈ నాన్ స్టిక్ అనేది పోకుండా. సో నేను ఇలాగా దీన్ని వేరే సైడ్ తిప్పుకుంటున్నాను, వేరే సైడ్ కూడా చూడండి తిప్పుకున్నాను, ఎలాగ మంచిగా కుక్ అయిందో. నెక్స్ట్ దీన్ని కూడా అలా వేరే సైడ్ అలా తిప్పుకుంటున్నాను. చూడండి ఇది కొంచెం వెళ్ళి బాగుంది, ఇలా బాగా కుక్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ దీన్ని మూత పెడుతున్నాను. 1 సైడ్ అయింది కదా, ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ ఒకసారి ఒక 2 to 3 మినిట్స్కి ఇలా మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఉంటే చేప అంతా కూడా బాగా కుక్ అవుతుంది. చూడండి ఒక 3 మినిట్స్కి 1 మినిట్స్కి అలా ఒక్కసారి చూడండి, ఒక సైడ్ అలా కుక్ అవుతుంది కదా. సో ఇంకా అవ్వాలి, ఇంకా మనం ఉంచాము. అలా తిప్పుకుంటూ ఉంటుంటే మనకి ఫిష్ అనేది బాగా కుక్ అవుతుంది, ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను, పెట్టేసి సిమ్లోనే ఉంచుకుంటే బాగా ఫ్రై. మూత పెట్టుకున్నాను కదా, ఇది చూడండి కుక్ అయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత యమ్మీగా కుక్ అయిందో. సిమ్లో పెట్టుకోవడం వల్ల ఇలాగ బాగుంది, లేకపోతే మాడిపోతును చక్కగా అటు ఇటు కూడా. ఇది అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది ఇది. సో అటు ఇటు తీసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ చేస్తాను, మీకు చూపిస్తాను దేంతో సర్వ్ చేసుకొని ఎలా తింటే ఎంత యమ్మీగా టేస్టీగా ఉంటుంది అనేది. చూడండి ఫిష్ ఫ్రై కదా, దీంతో రొయ్యల పులుసు చేశాను కదా. సో ఈ 2 డిషెస్ అనమాట ఈరోజు. యమ్మీ అసలు ఫుల్గా సూపర్ కాంబినేషన్. అసలు నార్మల్గా అయితే మీరు ఇది సపరేట్గానే వండుకోవచ్చు, ఇది సపరేట్గానే వండుకోవచ్చు. నేనైతే సైడ్ డిష్ కింద ఫిష్ ఫ్రై ఒకటి చేసుకున్నాను. ఎప్పుడు మా ఇంట్లో 3-4 ఐటమ్స్ కంపల్సరీ చేసుకుంటాం అనమాట, ఎందుకంటే ఒక్కొక్కరు ఒకటి తింటారు. సో ఇది రొయ్యల పులుసుకి నేను ఇది కాంబినేషన్ అని చెప్పేసి ఇది సైడ్ డిష్ కింద చేసుకున్నాను అనమాట. సో ఇది నా టుడే లంచ్. మీరు రెండిట్లు మీకు నచ్చినట్లయితే
ఇది వీడియో చూడండి, ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం రెండు కలిపి ఒకే వ్లాగ్లో పెడుతున్నాను. సో రెండు ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయన్నమాట ఈ ఎమీ ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్.